నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్ గోపీకృష్ణ ఆధ్వర్యంలో రీసర్వే ప్రాజెక్టు కార్యక్రమం నిర్వహించారు. గతంలో జరిగిన సర్వేలలో తప్పులు జరిగి ఉంటే మళ్లీ జరుగుతున్న రీసర్వేలో సరిచేసుకోవాలని వారు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సర్వే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్వేయర్ శివప్రసాద్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఇబ్బంది లేదు కాబట్టి పాత దాంట్లో ఇబ్బంది ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రీసర్వే భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ రెవెన్యూ పరిధిలో ఆ యొక్క గ్రామ రీసర్వే ప్రక్రియని పూర్తి స్థాయిలో చేసుకొని ఈరోజు గంగపట్నం సచివాలయంలో ఈ యొక్క గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. గ్రామసభ నిర్వహించే నేపథ్యంలో అందరికీ రైతులకి ఆ యొక్క డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ ఏదైతే ఉందో కూడా అది కూడా చదివి వినిపించడం జరిగింది. వాళ్ళకి ఏదైతే రీసర్వే ప్రక్రియలో భాగంగా 9(2) నోటీసులు ఏవైతే జారీ చేసి వాళ్ళకి ఉండబడ్డ భూముల్లో సర్వే నెంబర్లు విస్తీర్ణాల్లో ఏదైనా వ్యత్యాసాలు ఉంటే కూడా వాళ్ళు ఒక అప్పీల్ రూపంలో కూడా తెలియపరిచిన ఎడల వాటిని అన్నింటినీ మనం కేసు బై కేసు అడ్రస్ చేస్తూ ఆ యొక్క పొరపాట్లు ఏమైనా ఉంటే చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించేదానికి కూడా మనం తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ రైతులందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క రీసర్వే ప్రక్రియ ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా రైతులందరికీ క్షుణ్ణంగా తెలియపరుస్తూ ఈ యొక్క రీసర్వే ప్రక్రియ పూర్తి చేసుకోవడం వల్ల ఉన్నటువంటి లాభం ఏమిటో కూడా తెలియజేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.